మంచి సార్. అదే విధంగా ఇప్పుడు ఈ మధ్య మరి ఆంధ్రప్రదేశ్‌లో మరొక పార్టీ, భరోసా పార్టీ అని చెప్పేసి అభినయ్ ఆ! దర్శన్ మరి ఆయన ఒక సేవకుడుగా, అంతకుముందు యాక్టర్‌గా ఒక 3 ఆ! సినిమాల్లో నటించిన వ్యక్తిగా లాస్ట్‌గా ఫైనల్‌గొచ్చేసి ఇప్పుడు మరి పాస్టర్‌గా పోయింది. ఒక రాజకీయ నాయకునిగా భరోసా ఆ! పార్టీ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకుంటూ ఫైనల్‌గొచ్చేసి తను ఒక డ్రామా వేసి తన మీద ఎవరో దాడి చేశారని చెప్పేసి అవ్ అవ్ తనకు తానే షూట్ చేయించుకొని ఆ! మరి పబ్లిక్‌ని మభ్యపెట్టాడు. కొందరిని మరి మోసపరిచాడు. అక్కడ ఉన్నటువంటి ఎస్టీస్‌ని ఆ విధంగా ప్రలోభ పెట్టాడని చెప్పేసి మరి ఆ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అవుతుండగానే పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్‌కి పంపించారు. అవును. ఆహ్, ఇదే సమయంలో మరి అనేక రోజులుగా క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ మీద కూడా ఒక హిందువే కేసు పెట్టాడు. ఈ విషయాలను గురించి మీరేమంటారు? అభిజిత్ ఇష్యూ వేరేగా మాట్లాడాలి. రాధా మనోహర్ అభినయ్ దాస్ దర్శన్. ఆ! ఆ! అభినయ్ దర్శన్ కేసు వేరుగా మాట్లాడాలి. హ్మ్. రాధా మనోహర్ దాస్ ఇష్యూ వేరుగా 2 ఓకే. వేరే వేరే ప్రశ్నలవి. ఓకే. మొట్టమొదటి సంగతి అభినయ్ దర్శన్ హ్మ్. ఆయన పర్సనల్ లైఫ్ లోపలికి మనం వెళ్ళడం మంచిది కాదు. భావ్యం కాదు. హ్మ్. నాకిష్టం లేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉండొచ్చు. హ్మ్. కానీ జెన్యూన్ కాదు. హ్మ్. దే ఆర్ నాట్ జెన్యూన్. హ్మ్. నా ఉద్దేశ్యం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు 8 సంవత్సరాలు బట్టి ఇండియా ప్రజాబంధు పార్టీ హ్మ్. నడుస్తూ ఉన్నది. మరి జమ్మూలో, పంజాబ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో హ్మ్. అనేక మంది కార్పొరేటర్లను మనం గెలిపించుకొని ఇక్కడ టీఆర్ఎస్, బీఆర్ఎస్ లాగా హ్మ్. ఆ, మన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా కాంటెస్ట్ చేశాం. అవును. అయితే మన దగ్గర డబ్బులు లేవు. హ్మ్. కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలుద్దామని చెప్పి ఓ 15 మంది కార్పొరేటర్లను మనం హ్మ్. గెలిపించుకున్నాం. మళ్ళా ఆ, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీస్, పార్లమెంట్లో కూడా కొంతమందిని గెలిపించుకోవాలి ఎంపీలుగా అని సీరియస్గా పార్టీ ముందుకెళ్తుంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అని సీరియస్గా మనది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఫంక్షనింగ్ సిన్స్ 8 ఇయర్స్. హ్మ్. 8 సంవత్సరాల నుండి దళితుల, మైనారిటీల అభ్యున్నతి కొరకు పనిచేస్తున్నటువంటి ఒక సీరియస్ పార్టీ మనది ఉన్నది. ఆల్రెడీ ఇంటర్నెట్ నిండా ఉంది. హ్మ్. ఆ, మరి ఈ మన పార్టీ ఉండగా మళ్ళీ కొత్త పార్టీలు ఎందుకొరకు పెడుతున్నారు ఎవరైనా? హ్మ్. హ్మ్. ఎవరైనా కొత్త పార్టీ పెడుతున్నాడంటే హ్మ్. అంటే ఇప్పుడు ఈ దళితులు, మైనారిటీల కొరకైన ఓట్లను కొన్నైనా చీల్చడమే కదా. అవును. హ్మ్. చీల్చకుండా ఇంకేమైనా ఓట్లు చేయగలిగితే అదే ఓట్లు వీటికి మనకు కలిపితే హ్మ్. మన బలం పెరుగుతుంది కదా. హ్మ్. అలాగా ఉన్న 30 ఓట్లను 30 పార్టీలు పెట్టి హ్మ్. ఒక్కొక్క ఓటు పంచుకుంటే ఏమి లాభం? హ్మ్. గనక 8 సంవత్సరాల నుంచి ఉన్న ఒక పార్టీ నేషనల్ పార్టీ. అందులోనూ హ్మ్. ఈ ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ పార్టీలలో అధినేతలు ఎవరైనా సరే తెలుగు తప్ప ఇంకో భాష రాదు వాళ్ళకు. హ్మ్. హిందీ బెల్ట్లోకి పోతే అక్కడ హిందీలో వాళ్ళకు ప్రసంగాలు చేయాలి, హ్మ్. రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వాలి, హిందీలో వాళ్ళ కష్టాలు వినాలి. హ్మ్. వీళ్ళకి హిందీ రాదు. హ్మ్. మనదేమో నేషనల్ పార్టీ, హ్మ్. అన్ని 29 రాష్ట్రాల్లో క్యాడర్ ఉన్నది, ఇంటర్నెట్లో కనపడుతుంది కదా. హ్మ్. ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో గెలిచిన కార్పొరేటర్లను హ్మ్. మనం శాల్వాలు కప్పి సత్కరించాం. ఇంటర్నెట్లో ఉన్నాయి, ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. హ్మ్. మరి వీళ్ళ కళ్ళు ఎక్కడికి పోయినాయి? వీళ్ళ చెవులకు ఏమైంది? హ్మ్. దే ఆర్ నాట్ ఆనెస్ట్. హ్మ్. కాబట్టి ఆ అభినయ్ కానీ, ఇంకొకటి కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏదో ఒక నాటకము, ఏదో ఒక స్వార్థము, ఆ, ఒక అజ్ఞానం, ఇంపర్ఫెక్షన్, ఇమ్మెచ్యూరిటీ తప్ప వాళ్ళ వల్ల ఏం కాదు. హ్మ్. ఇతను ఒక సందర్భంలో ఐపీవీపీ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన ఐబీబీపీ ఆడియో ఫెయిల్. బయటకొచ్చింది. మాకు 15 మంది కార్పొరేటర్లు మేము గెలిపించుకున్నాక ఫెయిల్ అయింది ఎట్లా? హ్మ్. నీ చరిత్ర ఎంత, నువ్వెంత? హ్మ్. ఆ? నాకున్న అనుభవం అంత వయసు లేదు. హ్మ్.
దేశంలో నాకున్నంత క్యాడర్ నీకు ఎక్కడిది? ఆయన పార్టీ ఆవిర్భావానికి 200 మందో 300 మందో వచ్చారు. ఉమ్, మన పార్టీ ఆవిర్భావం ఆల్రెడీ ఆవిర్భావ మహాసభ ఇంటర్నెట్లో మనకు రెడీగా యూట్యూబ్లో ఉంది. 10,000 మంది జనం వచ్చారు. ఉమ్, ఎట్లా పార్టీ ఫెయిల్ అయిందంటాడు? ఉమ్, మరి ఇప్పుడు ఆయన సక్సెస్ అయిందేముంది? ఉమ్, కాబట్టి వీళ్ళు నిజంగా దళితుల హక్కులు మైనారిటీల హక్కుల కొరకు పోరాడే వాళ్ళైతే ఉమ్, అంబేద్కర్ రైట్ అంటే ఖచ్చితమైన అంబేద్కర్ రైట్. ఉమ్, వేల వివాహాలు జరిపించి కులాంతర వివాహాలు కట్టి కులాంతర కుటుంబాలు కట్టి ఉమ్, 400 పైచులకు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసి ఉమ్, నిస్వార్థంగా ఏం సంపాదించుకోకుండా ఉన్నటువంటి ఒక నాయకుడిని వదిలిపెట్టి ఇది ఇంకొక కుంపటి పెట్టిన వెంటనే అర్థమవుతుంది ఉమ్, ఉద్యమ ద్రోహి. ఉమ్, ఉమ్, ఉద్యమానికి వాళ్ళు ద్రోహులే. ఉమ్. ఆ, ఇలాగా సరే. బోల్తా పడతాడని నాకు తెలుసు. ఏంటంటే ముందు అజయ్ బాబు ఇతను కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు. వాళ్ళిద్దరికి గొడవ వచ్చి విడిపోయారు. ఉమ్, ఉమ్, అది ఏమొచ్చిందో దేవునికి తెలుసు. ఉమ్, ఈయన ఒక్కడే బయటకు వచ్చిన తర్వాత మరి ప్రజల సానుభూతి ఎలా సంపాదించుకోవాలంటే ఈ డ్రామా క్రియేట్ చేశారు. ఉమ్, ఉమ్, ఖచ్చితంగా అది డ్రామా. ఉమ్, ఉమ్, అందుకే నేను దాన్ని ఖండించలే అప్పుడు. ఉమ్, ఉమ్, ఎందుకంటే ముఖం మీద ఇక్కడంతా నెత్తురు ఉన్నట్టుగా వీడియోలో కనపడ్డది. ఉమ్, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అది క్లీన్ చేస్తే ఎక్కడ గాయం అన్నది లేదు. ఉమ్, గాయం లేని నెత్తురు అది. ఉమ్. గాయం లేకుండా నెత్తురు వచ్చింది. నెత్తురు వచ్చింది అంటే పైన పూశారు. ఉమ్, ఎవరి ద్వారా అయితే దాడి చేయించాడో అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, మమ్మల్ని ఇలా చేయమని చెప్పాడు. ఇలా వాళ్ళు కాన్వర్జేషన్ కూడా లీక్ అయింది. కాబట్టి అభినయ్ ఆఖరికి తన పరువు తాను తీసుకున్నాడు. ఉమ్, ఇక అతన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరు. ఉమ్, నమ్మరు. అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది. ఐపీపీ ఫెయిల్ అయిపోయింది అనుకున్న అని వ్యక్తి చెప్పి అతనే ఆయన fail ఎట్లా పాస్ అయ్యాడు. ఆ, ఇంకొక వర్షన్ వినబడుతుంది సార్. అదేంటంటే ఈ యొక్క అభినయ్ దర్శన్ కానీ అజయ్ బాబుని కానీ ఓఫిర్ గారే బయటికి తీసుకొచ్చాడు నేను బయటకు ఎట్లా తెచ్చాను అంటున్నారు కొంతమంది. మీరేమంటారు? అంటే ఎక్కడి నుంచి బయటకు తెచ్చా? అంటే ఇప్పుడు పబ్లిక్ లోనికి వాళ్ళు ఈ విధంగా రావడానికి మీరేనట బ్యాక్ సపోర్ట్. ఎట్లా? వాళ్ళు ఎప్పుడు నా పార్టీలో లేరు. ఎప్పుడు నన్ను నాయకునిగా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు పెట్టిన సభలో నన్ను వాళ్ళు రండి 100 సార్లు పిలిస్తే నేను పోతే నన్ను మాట్లాడనికపోతే వాకౌట్ చేశాను. నేను ఎట్లా వాళ్ళని బయటికి తీశాను? ఏ రకంగా బయటికి తీశాను? ఆ మాటలో నాకు బుద్ధి లేదు. ఓకే.